దైవ మర్మములు మే 1 సమకూర్చు కొనుటలోని రహస్యములు. ఏలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. వారు ఎత్తుకొని పోయిన దానిని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 1 సమూయేలు 30:18-19. దావీదును అతనితో కూడా నుండిన వారు గొప్ప నష్టంను అనుభవించిరి. అమాలేకీయులు వారి ఇండ్లన్నిటిని కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారి కొన్న దానిని అంతటిని చెరగొనిపోయిరి. వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. తిరిగి సంపాదించుకొను నిరీక్షణ లేనంతగా వారు నష్టపడిరని చెప్పవచ్చును. అయితే దేవుని కృపా సహాయం వలన వారు నష్టపోయిన దానిని మాత్రమే గాక అంతకంటే అధికముగా, అనగా వారి జీవితంలో వారికి కలిగిన అప్పులన్నిటినీ తీర్చివేయగలిగినంత తిరిగి సంపాదించుకొనగలిగిరి. దావీదైతే తన కష్ట పరిస్థితుల్లో తనకు దయ చూపించిన వారికి అందరికీ కృతజ్ఞతగా కానుకలు సహితము పంపగలిగాను. తిరిగి సంపాదించుకొనగలమను నిరీక్షణ కూడా లేనప్పుడు మనము కోల్పోయిన దాన్ని సమకూర్చుకొనుట అనునది ప్రత్యేకమైన ఆనందము కలుగజేయను. మన స్వంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయుల నష్టములను అనుభవింతుము. అందువలన అనేకులు వాస్తవముగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు. కొందరు తమ కష్టములు పరీక్షలను బట్టి విశ్వాసమును, మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు. కొందరైతే దేవుని చిత్తమును కనుగొనుట అను రహస్యమునే నేర్చుకొనలేకయున్నారు. అనేకులు తాము క్రొత్తగా జన్మించిన సమయంలో నున్న శక్తిని, మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు. మనం కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా సమకూర్చుకున్నట్లు దేవుడు సహాయపడగలడు. ఆమేన్.